బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు ఇందాక మీరు చెప్పినట్టు ఉపవాసం ఏదైతే ఉంటారో చాలా మంది కఠినంగా ఉంటారు. అంటే అసలు మంచినీళ్ళు కూడా ముట్టరు, ఏమి తీసుకోరు. మరికొంతమంది మాత్రం కేవలం పాలు లేకపోతే టీ, కాఫీలు, ఫ్రూట్స్ అవి ఇవి తింటూ ఉంటారు. మరి అలా చేసుకోవచ్చు అంటారా? కాఫీ అనేది టీ అనేది మన దాంట్లో మన శాస్త్రం ఎప్పుడు చెప్పబడలా. నిజం చెప్పాలంటే కాఫీ టీలు ఈ బ్రిటిష్ వాడు ఇంగ్లీష్ వాడు వచ్చిన తర్వాత వచ్చింది తప్ప అంతకుముందు మన టీ కూడా లేదు. మనకి కేవలం డికాక్షన్ ఉంటుంది. అంటే మరి ఈ మధ్య వాళ్ళు మన డికాక్షన్ని వాళ్ళు తీసుకెళ్ళి స్టైల్గా బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ అంటారు సరే. ఈ బ్లాక్ టీ, బ్లాక్ కాఫీలు మనవి అవి వాడివి కావు. అందువల్లనే మన యొక్క చర్మ సౌందర్యం అంత బ్రహ్మాండంగా ఉండేది. కాబట్టి ఆ బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ అంటే డికాక్షన్ మనం తాగడం వల్ల మనకి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. దానివల్ల మనిషికి నిస్సత్తువ రాదు. కాబట్టి మన వాళ్ళు అప్పుడు కూడా ఈ డికాక్షన్ ఎక్కువగా తాగి, అలాగే తప్పకుండా 2 పళ్ళు తిని, పాలు తాగి తప్పకుండా నక్తం కూడా ఇదే సరైన పద్ధతి. కఠినమైనటువంటి నక్తము, నిరాహారం అనేది ఎక్కడ కూడా చెప్పబడలేదు. ఎందుకంటే కడుపులో అగ్నిహోత్రుడు ఉంటాడు, అగ్నిహోత్రుడికి నైవేద్యం పెట్టాలి కదా. కాబట్టి ఒక పండు తిత్తివలుగా తినకుండా ఒక పండు తినేసి కాసిన పాలు కానీ డికాక్షన్ కానీ తాగి సరిపోతుంది. కెఫిన్ ఉన్నటువంటి టీ ఆకులు, దాంట్లో కాఫీ పౌడర్లు వేసుకొని తాగడం అనేది ఎక్కడ చెప్పలేదు. అవన్నీ కూడా పనికిరానటువంటివి. కేవలం ఒక గ్లాస్ పాలు, ఒక పండు ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం అవి స్వీకరించి నక్తముగా ఉంటే అదే పరిపూర్ణమైనటువంటి నక్తం అనిపిస్తుంది దానికి. గురుగారు ఉపవాసంకి సంబంధించి మీరు చెప్పటం జరిగింది. అయితే కొంతమంది ఉపవాసం ఆరోగ్య రీత్యానో లేకపోతే ఏదో కుటుంబ సమస్యల వల్ల ఆగిపోయింది అనుకుని మళ్ళీ నెక్స్ట్ టైం అది కంటిన్యూ చేయొచ్చు అంటారా, లేకపోతే చేయకూడదు అంటారా? శివరాత్రి రోజు నక్తం అనేది అంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు. అంటే ఇవాళ చేసాం కాబట్టి దీక్ష కంటిన్యూటీ అవుతుంది, అది కంటిన్యూ చేయొచ్చా అనేది అక్కర్లేదు మీకు. తప్పకుండా మీ యొక్క దీక్షని ఎప్పుడు సాధ్యత అప్పుడు చేసుకోవాలి. ఇప్పుడు షుగర్ ఉన్న వ్యక్తులు ఉంటారు, షుగర్ ఉన్న వ్యక్తులు తప్పకుండా భోజనం చేయాలి, ఏదన్నా తినాల్సి వస్తుంది. తింటే నక్తం పోయిందని కూడా ఏం లేదు. ఆరోగ్యరీత్యా అందుకే అంటారు శాస్త్రంలో శరీర మాధ్యం కలుధర్మ శాస్త్రం. అయితే గురుగారు ఇందాక మీరు అన్నట్టుగా 3 అని చెప్పారు: ఉపవాసం, జాగరణ, అలాగే అభిషేకం. మరి అభిషేకం ఆ మహాశివుడికి ముఖ్యంగా మహాశివరాత్రి రోజు ఏ విధంగా చేయాలి అంటారు? ఆయన భోళాశంకరుడు చెప్పుకున్నాం. అసలు ఆయన ప్రతిదానికి ఇది నాకు కావాలని అడగడు. ఈశ్వరుడు భోళాశంకరుడు. ఏది కూడా ఆయన నీ నుంచి ఆశించాడు. నువ్వు నామం చెప్పినా సంతోషపడతాడు, ఒక ఆకు పెట్టినా సంతోషపడతాడు, కాసిన మంచినీళ్ళు పోసినా సంతోషపడతాడు. మనకి ఒక చిన్న ఉదాహరణ గుర్తుపెట్టుకోండి. మన కన్నప్ప చేసినటువంటి నీళ్ళు ఎలా అభిషేకం చేశాడు? నోట్లో నీళ్ళు పెట్టుకొని పులించి ఉపయోగించాడు. అంటే అలా అందరం చేయమని కాదు. వాడికి ఆ సమయంలో వాడికి ఏ పాత్ర దొరకక 2 చేతులు నైవేద్యం ఉండి చేసుకున్నాడు. అంటే అలా నోటి నుంచి పోసినటువంటి నీళ్ళను కూడా స్వీకరించి కన్నప్పకి దర్శనమిచ్చాడు అన్నటువంటి భావన ఇక్కడ భావన గుర్తుపెట్టుకోవాలి. చేసే ప్రక్రియ కాదు. వాడికి ఏంటంటే నా శివుడికి నేను అన్నం పెట్టాలి, నేను శివునికి అన్నం పెట్టాలి అంతే, ఇంకొకటి నేను ఎలా పెడుతున్నాను కాదు వాడు అక్కడ. కాబట్టి ఎలా చేసినాడు. అందుకని మనం కూడా ఇక్కడ ఏమిటి భగవన్నామస్మరణను ఎంత ఎక్కువగా చేసుకోగలిగితే అంత మీకు అనుకూలవంతమైనటువంటి శుభయోగం ఉంటుంది. నిరంతరం శివాయ నమః, శివాయ నమః అనేటువంటి నామాన్ని ఎంత చదువుకుంటామో అంత అనుకూలంగా ఉంటుంది. రెండోది, ప్రతి విషయంలో కూడా మనం అనుకున్నటువంటి విషయాల్లో భగవంతుని వేటితో అభిషేకం చేయాలి అని అడిగితే అభిషేకం అనేది పాలతో చేయొచ్చు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, ఈ 5 రకాలైనటువంటి పదార్థాలతో, పంచామృతంతో, కొబ్బరి నీళ్లతో, పళ్ళరసాలతో, ఏది లేకపోయినా కాసిన గ్లాసు నీళ్లు, నిన్న మొన్న కుండలో ఉన్నటువంటి నీళ్ళు గ్లాసు తీసుకొచ్చి ఆయన మీద పోసుకుంటూ శివాయ నమః, శివాయ నమః, శివాయ నమః అనుకుంటూ ఆయన మీద అభిషేకం చేసిన అభిషేక ప్రియుడు అవుతాడు. అలాగే ఆయనకి భస్మాభిషేకం చాలా ఇష్టం. భస్మంతో చేయడం అభిషేకం ఇంకా ఇష్టం శివుడికి. చాలామంది అంటారు, కొంతమంది అంటే ఇక్కడ అనకూడదు అనొచ్చు, ఈ వైష్ణవ తత్వాన్ని ఏదో గొప్పవాళ్ళం అనుకున్నటువంటి భావనతో కొంతమంది దండధారణటువంటి వ్యక్తులు కొంత వచ్చేసి ఈశ్వరుడు ఎక్కడ శ్మశానం అంటారు. అరే అది శ్మశానం కాదురా, ఆనంద నిలయం. దాని పేరు శ్మశానం కాదు, ఆనందవనం. అది ఎందుకు ఆనందవనం అని వచ్చింది అని అంటే, భౌతికమైనటువంటి శరీరంలో నువ్వు ఎన్నోటువంటి కామకర్మలు అవి ఇవి అన్నీ తీసుకున్నావు, మంచి చెడు అని చేసావు. కానీ ఈ 100 సంవత్సరాల శరీరం తర్వాత ఏం కోరుకుంటున్నావు నువ్వు అంటే పరమాత్మలో లీనమవడానికి కోరుకుంటున్నావు. ఆ పరమాత్మ తత్వాన్ని, పరమాత్మలో లీనమయ్యే తత్వాన్ని ఇచ్చేవాడు శివుడు మాత్రమేరా. ఇది తెలుసుకోరా అని చెప్తున్నా నేను. వైష్ణవులు కొంతమంది ఈ పిచ్చి మాటలు మాట్లాడేటువంటి దండదారులు ఉన్నారు, కొంతమంది శివద్వేషులు అయిపోతున్నారు. సో సరే, దాని గురించి ఒకసారి చెప్పుకుందాం మనం. సో ఇలా మనకి ఉన్నటువంటిది ఆ భగవంతుని మనకి అభిషేకం చేస్తే, భస్మాభిషేకం చేస్తే చాలా సంతోషపడతాడు. భౌతికమైనటువంటి సత్కార్య నిర్వహణ కోసం ఆయన మన వెన్నుదన్నుగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అభిషేకం నీకు ఎలా తోచింది అంటే నీళ్ళతో చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 100 రూపాయలు ఉన్నాయి, 2 పళ్ళరసాలు కొనుక్కొచ్చేయండి. 100 రూపాయలు లేవు, 50 ఉన్నాయి, నైవేద్యం కావాలి, అయ్యో ఆయన కొద్ది అభిషేకం చేసి భస్మాభిషేకం చేసి నీళ్లు పోయండి, 2 పూలు తెచ్చేయండి, ఉన్నంతలో పెట్టండి. ఆయన ఏమని అడిగాడు మిమ్మల్ని? త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణ. ఆయనకేమి సనజాజి పూలు, కనకాంబరాలు, తులసి మాలలు అక్కర్లేదానికి. ఒక్క బిల్వపత్రం, ఏకబిల్వం శివార్పణం
త్రిజన్మ పాప సంహారం. అటువంటిది ఒక్క బిల్వము ఆయన ఆ పత్రం ఆయన మీద పెట్టినా సార్. శంకు పువ్వు కూడా ఉంటుంది వంకాయ రంగులో, ఆ శంకు పువ్వు పెట్టిన దాని ఆయనకి. తుమ్మ పూలు పెట్టి ఆయనకి. తుమ్మ పూలు మనకి బయట ఎక్కడ పనికిరానటువంటివి, దేనికి పనికినటువంటి పువ్వులు ఈశ్వరుడు స్వీకరిస్తాడు. తుమ్మ పువ్వులు, ఇటువంటి ఉమ్మెత్త పువ్వులు, అటువంటి వాడితే ఆయన అభిషేకం చేయండి, అద్భుతమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తాడు. అందుకే ఆయన భోళాశంకరుడు అయినాడు. అటువంటి భోళాశంకరుని ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజున మనము శివరాత్రి మహాశివ రోజున పూజిస్తే అద్భుతమైనటువంటి ధనాన్ని ఇస్తాడు. అసలు ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు ఈశ్వరుడు. ఐశ్వర్యం ఈశ్వరేచ్ఛ. కాబట్టి ఆ శివుడిని నీకు ఎలా తోస్తే అలా పూజించమని చెప్పడమే ఇక్కడ ముఖ్య ఉద్దేశం. ఎలా అభిషేకం చేసినా అని స్వీకరిస్తాడు. For more videos like this, subscribe Big TV channel.